రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ దిస్ ఆర్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈరోజు ఎన్డీఏతర పక్షాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే అనేక పక్షాల నాయకులు హాజరైనట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమావేశానికి ఒమర్ అబ్దుల్లా, డెరెక్ ఓబ్రియన్, కనిమొయి, శరద్ యాదవ్, శరద్ పవార్లు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో సేవ్ నేషన్ పేరిట ఎన్డీఏతర పక్షాల భేటీ జరుగుతుంది. ఈ భేటీలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం చంద్రబాబు, శరద్ యాదవ్, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా వంటి కీలక నేతలు పాల్గొన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ చూస్తున్నాం. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్డీఏతర పక్షాల సమావేశం ప్రారంభమైంది. సేవ్ ది నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతో ప్రతిపక్షాల భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, గులాం నబీ ఆజాద్, ఉమర్ అబ్దుల్లా, డెరెక్ ఓబ్రియన్, కనిమొయి, శరద్ యాదవ్, శరద్ పవార్, యాంటోనీ, అహ్మద్ పటేల్, రామ్ గోపాల్ యాదవ్, కోదండరామ్ వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సమావేశంలో పర్టికులర్గా ఈ మధ్యకాలంలో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దాని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అది చూస్తున్నాం. ఢిల్లీలో సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ పేరిట ఎన్డీఏతర పక్షాల భేటీ కొనసాగుతోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి మదార్ సిద్ధంగా ఉన్నారు. మదార్, ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? సురేష్, కీలకంగా 19 పార్టీలకు సంబంధించిన విపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో భేటీ అయ్యాయి. సేవ్ ద నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతో ఈ సమావేశం కూడా జరుగుతోంది. సమావేశంలో కీలకంగా ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, శరద్ పవార్, శరద్ యాదవ్ వంటి కీలక నేతలు, జాతీయ స్థాయిలో పేరు కలిగినటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీలకంగా ఈవీఎంల పైన వస్తున్నటువంటి ఆరోపణలపై ఈ భేటీలో చర్చ అనేది కూడా నడుస్తా ఉంది. కీలకంగా ఈవీఎంల పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈవీఎంల ప్లేస్ లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు మొదటి కూడా ఈవీఎంల పనితీరు పైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటి ప్లేస్ లో బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ కూడా చేస్తూ వస్తున్నాయి. దానికి సంబంధించి ఈ భేటీలో కీలకంగా చర్చ అనేది కూడా నడుస్తోంది. అలాగే కీలకంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఇప్పటికే పలు జాతీయ పార్టీలతో చర్చలు అనేది కూడా జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశంలో దాదాపు 19 పార్టీలు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆ బీజేపీయేతర కూటమిలో భాగంగా కోల్కతాలో జరిగినటువంటి ర్యాలీ స్ఫూర్తితో మిగతా దేశవ్యాప్తంగా 10 ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అలాగే తేదీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే అమరావతిలో సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, దానికి ఏ తేదీ అనుగుణంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దానికి సంబంధించి వచ్చినటువంటి నేతలను కూడా ఆహ్వానించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రోజు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ పైన కూడా ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వారు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు జరిగేటువంటి భేటీలో దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ పెట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు లేకుండా కేవలం ఎన్నికల మేనిఫెస్టోనే చదివినట్లుగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రసంగం సాగింది. కాబట్టి ఇప్పటికే దీనిపైన కూడా విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకునేటువంటి అవకాశం ఉంది. సురేష్, ఇకపోతే మదర్, పర్టికులర్గా ఈరోజు అటెండ్ అయినటువంటి ఈ విపక్ష పార్టీలన్నీ కూడా వీళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ఆల్రెడీ మనకు తెలుసు. ఈ నెల 11వ తారీఖు టీడీపీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష, సీఎం స్వయంగా పాల్గొనున్నారు ఢిల్లీలో. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏతర పక్షాలన్నీ కూడా ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది?
రకరకాల ర్యాలీలు కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం స్కెడ్యూల్ ఏమైనా ఫైనల్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా సురేష్, దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 11న ఢిల్లీలో ఇటు మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష ఢిల్లీ వేదికగా చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కలిసి వచ్చేటువంటి భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా ఒక గుడికి తీసుకురావాలని కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయేటువంటి ఈ సమావేశంలో కూడా దాదాపు ఇప్పటికే 19 పార్టీలు కూడా హాజరయ్యాయి. ఇంకా కలిసి వచ్చేది మోడీని వ్యతిరేకించే పార్టీలు, అలాగే ఇతర అన్ని అస్త్రాలను కూడా ఉపయోగించాలని కూడా భావిస్తున్నారు. దీనిలో భాగంగానే మోడీ వ్యతిరేక పార్టీలన్నీ, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అనుగా మలుచుకునేందుకు కూడా ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలి. 2019 ఎన్నికల్లో మోడీని నిర్వహించడం, అలాగే బీజేపీయేతర పార్టీలనే అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే తమ కార్యాచరణలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఇతర పార్టీలన్నింటినీ కూడా ఒక గొడుగుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. రాష్ట్రాల్లో కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఒకే విధమైనటువంటి దేశ ప్రయోజనాల దృష్ట్యా కలిసి వెళ్లాలని వారంతా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ర్యాలీలు, ఎన్నికల సభలు, బహిరంగ సభలు, అలాగే ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవడం వంటి కీలకమైనటువంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చ అనేది కూడా నడుస్తోంది. అలాగే ఈ రోజు సాయంత్రం కీలకంగా ఎన్నికల ప్రధానాధికారిని కూడా కలిసేందుకు ఈ విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 8 గంటలకు కూడా ఈ భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కీలకంగా ఎన్నికల ఈవీఎంల పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, వాటిని ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే 2014లో అలాగే జరిగిందంటూ కూడా లండన్ లో జరిగినటువంటి సభలో వారందరూ కూడా వివరించినటువంటి నేపథ్యంలో ఈవీఎంల ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఈసీని కలిసే సమక్షంలో ఆల్రెడీ ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఎలక్షన్ కమిషనర్ కేటగిరికల్ గా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్ పై ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యపడదు, ఈవీఎంలపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఎంతవరకు వీళ్ళ రిక్వెస్ట్ ని ఆనర్ చేసే అవకాశం ఉంది బ్యాలెట్ పేపర్ల మీద నిర్వహించాలనే రిక్వెస్ట్ ని? సురేష్, ఇటు ఖచ్చితంగా మీరు అన్నట్టు సునీల్ అరోరా ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ కి అయితే వెళ్లేది లేదు, ఈవీఎంల తోటే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ ఈ చాలా పార్టీలు కూడా తమకున్నటువంటి అభ్యంతరాలను అయితే ఈ దృష్టికి తీసుకెళ్లడం సర్వసాధారణం. దీనిలో భాగంగానే ఈరోజు సాయంత్రం కూడా ఈ పార్టీల నేతలు వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను, అలాగే గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా విశదీకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కలిసిన తర్వాత అలాంటి ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిందే. అయితే మొత్తంగా అన్ని పార్టీలు కూడా ఒకే మాట చెప్తూ వస్తున్నాయి, ఈవీఎంల పనితీరు అనేది కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వీవీప్యాట్లు చెప్తున్నప్పటికీ వాటికి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్.